ఆ కాశ్మీర్లోనే మనకి ఆదిశంకరాచార్యులు సరస్వతి పీఠాన్ని అధిరోహించిన సరస్వతి శక్తి ఎస్ ఎస్. అసలు మీకు ఇంకో సంగతి తెలుసా? 2000 సంవత్సరాల క్రితం కాశ్మీర్ రాజు శంకరాచార్యుల వారికి గుర్తుగా ఒక కొండ మీద శంకరుడి ఆలయాన్ని నిర్మించాడు. దాన్ని అంటే శంకరుడికి ఆలయాన్ని నిర్మించాడు, ఆదిశంకరుడికి. దాన్ని శంకర్ అని అంటారు ఆ పర్వతాన్ని. కానీ మన ముస్లింల ఇది వచ్చిన తర్వాత దాన్ని తఖ్తే సులైమాన్ అని పెట్టారు. సో అన్ని పేర్లు మారిపోయినాయి అక్కడ. పైన ఆలయం అట్లానే ఉంది, ఈనాటికి ఉంది. సూర్య దేవాలయం సార్, అద్భుతం. మొత్తం భారతదేశంలో 4 అద్భుతమైన సూర్య దేవాలయాలు. కోణార్క ఒకటి, అండ్ గుజరాత్లో ఒకటి ఉన్నది, అండ్ కాశ్మీర్లో మార్తాండ దేవాలయం. మార్తాండ దేవాలయం విన్నాను పేరు. ఇది అద్భుతమైన దేవాలయం. ఇప్పుడు ఉంది లైవ్లో. దాన్ని వాడు ఒక ముస్లిం రాజు బుత్షిక్ అని అంటారు వాడిని. వాడు ఆ ఆలయాన్ని పడగొట్టడానికి పడగొట్టడం చేతగాక అద్భుతమైన శిలలు, పెద్ద పెద్ద శిలలు, అండ్ ఆ ఏర్పరిచిన జాయింట్లు దాన్ని తీయడం అయ్యే పని కాదు. అందుకని వాడు కొన్ని 100 ఎకరాల్లోని చెట్లు కొట్టించి ఆలయం చుట్టూ కందకం తవ్వించి దాంట్లో ఈ చెట్లను వేసి తగులబెట్టించాడు. నెలల కాలాలు తగులబడితే ఆ ఆలయం ఈ మంటల వేడికి పగిలి కూలింది. ఇప్పటికి కూడా ఉంది ఆలయం. మీకు అది కూలినా అద్భుతమైన అందాలతో కనిపిస్తుంది మీకు. అంటే కూలగొట్టడానికి అంత ఖర్చు పెట్టారు. ఎన్ని దేవాలయాలు సార్, ఎన్ని దేవాలయాలు! 1-2 36,000 దేవాలయాలు భారతదేశంలో. నేను ఈ మధ్య రీసెంట్గా ఇంకొక విషయం కూడా తెలిసింది. ఇది మనకి ఉన్నారు కదా, మనకి ఎడ్యుకేషన్ ఆయన ఎవరు, మెకాలే చట్టం వచ్చిన తర్వాత, మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత ఒకేసారి 7 లక్షలకు పైగా గురుకులాలు ఇండియాలో నాశనమైనసి విన్నాను. అవును, ఒకేసారి 7 లక్షల. ఇప్పుడు మనం మహాత్ములుగా పిలుచుకోబడే పేర్లొద్దు, ఎందుకంటే చాలామంది సతత ధారాపాతంగా కళ్ళనీళ్ళు గారుస్తారు వాళ్ళ పేర్లు చెప్తే. వాళ్ళందరూ ఈ ఇంగ్లీష్ విద్యని ప్రమోట్ చేయడానికి గురుకులాలని ధ్వంసం చేశారు. నెత్తిన పెట్టుకొని ఇంగ్లీష్ విద్యని ప్రమోట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మహాత్ములుగా చలామణి అవుతున్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్తే గందరగోళం అవుద్ది. అట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్తే ఇప్పుడు కొత్త విప్లవం వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఇంత దారుణమైంది కదా. నేను మొన్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు నాశనం చేసిన దానికంటే, ముస్లిం రాజులు నాశనం చేసిన దానికంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం ఎక్కువ నాశనం చేసుకున్నాం అన్నారు. ఎగ్జాక్ట్లీ ఆయన ఎవరు చెప్పారో నాకు తెలియదు. చాలా 100% కరెక్ట్గా చెప్పాడు. వాడు మెకాలే ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడే ఒక మాట చెప్పాడు. ఒకవేళ వీళ్ళకి స్వాతంత్రం వచ్చినా 200 సంవత్సరాలు ఈ భావదాస్యం పోదు అని చెప్పాడు. అంటే 200 సంవత్సరాల వరకు ఇదే విధానం కొనసాగుద్ది. ఎందుకయ్యానంటే ఈ విద్య వల్ల ఈ 100-150 సంవత్సరాలలో మనుషుల మానసిక స్థితి మారిపోతుంది. వీళ్ళు శారీరకంగా స్వతంత్రులు అయి ఉండొచ్చు కానీ మానసికంగా బానిసలు సార్. కొలోనియల్ మైండ్ సెట్ అంటారు.
నీ విద్య నీకు స్వతంత్రతను ఇవ్వడం లేదు, బానిసత్వాన్ని నేర్పిస్తుంది. మీకు మనకు గురుకుల విద్యా విధానంలో మనకు స్వాభిమానం ఉండేది, స్వాభిమానాన్ని నేర్పించేవాళ్ళు. ఎందుకు? మీరు ప్రపంచం మొత్తం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది, ఒక్కొక్క దేశాన్ని 400 సంవత్సరాలు పరిపాలించారు. భారతదేశాన్ని కనీసం 150 సంవత్సరాలు పూర్తిగా పరిపాలించలేకపోయారు. కారణం ఏంటంటారు? భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానం వల్ల స్వాతంత్రేచ్ఛ కలిగినటువంటి వాళ్ళు సమాజంలోకి వస్తున్నారు. ఎప్పుడైతే స్వతంత్రేచ్ఛ కలిగిన వాళ్ళు సమాజంలో ఉంటారో బానిసత్వాన్ని ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి మెకాలే ఈ బానిస మనస్తత్వాన్ని తయారు చేసే విద్యను ప్రవేశపెట్టాడు. ఇక్కడ నాకు ఒక పాయింట్ అంటే నాకు స్త్రీలకు ఎడ్యుకేట్ అవ్వాలి అంటున్నారు. అసలుకి స్త్రీలకి విద్యా విధానం లేదు, భారతదేశంలో చిన్నప్పటి నుంచి స్త్రీలను దొక్కేశారా అనేది. మెకాలేనే 100% ఎడ్యుకేషన్ ఉన్నటువంటి భారతదేశం అని చెప్పినప్పుడు ప్రతి స్త్రీ చదువుకున్నట్టే కదా సార్ దాంట్లో. సార్ మీకు ఇంకొక విషయం చెప్తాను నేనండి. బ్రిటిష్ వాళ్ళకి 1890 దాకా స్త్రీలకు ఓటు హక్కు లేదు. స్త్రీలకు నేరుగా పోయి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లేదు, మగవాళ్ళు తోడుండాలి బ్రిటన్లో. అండ్ స్త్రీకి విద్యా హక్కు లేదు 1890 వరకు. వాళ్ళు మనకు విద్యను బోధించారు. ఇది మన దౌర్భాగ్యం. మనం వాళ్ళ విద్యను మనం చదువుకుంటున్నాం. ఇంకోటి సార్, 1857 సిపాయిల తిరుగుబాటు. అది సిపాయిల తిరుగుబాటు కాదు సార్, అది మొదటి స్వాతంత్ర సంగ్రామం. అది ఇప్పుడు మనము ఇన్ని రోజులు ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కూడా అది ఎడ్యుకేషన్లో చిన్నప్పుడు సిపాయిల తిరుగుబాటుగానే చెప్పారు. ఇప్పుడు కొన్ని పుస్తకాల్లో ఇప్పుడు అవును సార్, వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుకుంటున్నాం మనం. ఇప్పటికీ కూడా మన స్వాభిమాన చరిత్రను మనకు చెప్పడం లేదు. ఇప్పుడు సార్ మీరు ప్రతి దేశం చరిత్ర తీసుకోండి. తురకలు ఎంటర్ అయినటువంటి 50-100 సంవత్సరాలలో ఆ దేశం మొత్తం తురక దేశం అయింది, ఇస్లాం రాజ్యంగా మారిపోయినాయి. ఈ క్రిస్టియన్లు అడుగుపెట్టినటువంటి ప్రతి దేశం క్రిస్టియన్ రాజ్యంగా మారిపోయినాయి. కానీ 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 800 సంవత్సరాలు ఇస్లాం, 200 సంవత్సరాలు బ్రిటిష్ కిరస్తానీ వీళ్ళు పరిపాలించిన ఇంకా హిందూ ధర్మం మనుగడ సాగిస్తూ ఉంది అంటే ఏమనుకుంటున్నారు? ఇంకా మనుగడ సాగిస్తూనే ఉందా? ఇప్పటికీ కూడా ఎన్ని శక్తులు దీన్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. మత మార్పిడులు, లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, జిహాదులో ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా చేస్తున్నారు. అటు క్రిస్టియన్లు చాప కింద నీళ్లులాగా ఈ సంస్కృతిని నాశనం చేయడానికి తయారై ఉన్నారు. ఇటు విదేశీయులు వాళ్లకు డబ్బులు పంపిస్తున్నారు, దేశాన్నే ముక్కలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇన్ని జరుగుతున్నా ఇంకా ఈ దేశం నిలబడి ఉంది అంటే హిందువు ఈ దేశాన్ని తన దేశంగా భావిస్తున్నాడు కాబట్టి. అందుకే దీన్ని హిందూస్థాన్ అంటారు, కానీ తుర్కిస్తానో లేకపోతే కిర్గిస్తానో అనరు.